ఇద్దరిలో ఎవరిచ్చినా ఇద్దరికీ ఒకే అనుభూతినిచ్చేది ముద్దు. ఏంటమ్మా ఇది? నీ మొగుడు చేసే నిర్వాహకం ఇదేనా? ఇప్పుడే పంచాయతీ పెట్టి విషయాన్ని తేల్చమంటాను. ఊరుకో పిన్ని, ఈసారికి ఎవరికి చెప్పొద్దులే. ఎందుకు తలదించుకుంటున్నారు? జరిగింది పొరపాటు మాత్రమే, తప్పు కాదు. మనల్ని విడదీయడానికి వాళ్ళెవరండి? మన ఆనందాన్ని ఎవ్వరూ లాగేసుకోలేరు. ఈ పుట్టినరోజు గౌతమి జీవితంలో పెద్ద పీడకలగా మిగిలిపోవాలి. ఏదో ఒక చేపిని ఆ గౌతమికి దిమ్మ తిరిగిపోవాలి. కృష్ణ నావాడే అన్న సంగతి దానికి తెలిసి రావాలి. వీలైతే ఈ రాత్రికే నాకు కృష్ణకి శోభనం జరిపించు. గౌతమి కన్నా ముందు కృష్ణ నాకే తాళి కట్టాడు. అందుకే శోభనం కూడా నాకే ముందు జరగాలి. నేను కృష్ణ పెళ్ళానని గౌతమి ఒప్పుకొని తీరాలి. అలాంటిది ఏదైనా ప్లాన్ చేయిని ప్లీజ్. ఇప్పటికిప్పుడు ఈ రోజే అంటే మనకి ఎక్కువ టైం కూడా లేదు. ఎన్నో రోజులు మనల్ని ఇక్కడ ఉండనివ్వరు పిన్ని. మనం ఇక్కడున్న ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంట్. అందుకే ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. నాకేం తట్టట్లేదే. నువ్వే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. నువ్వు ఊరికే తినడం తప్ప ఇంకేం పని చేయలేవు. అదేంటి అలా అనేసావు? మరి ఎప్పుడు తింటూ ఉంటే ఆ మెదడు మాత్రం ఏం పనిచేస్తుంది? నేను మెదడుకే కదా మేత పెడుతున్నాను. ఈ యాపిల్ తింటే బ్రెయిన్ పెరుగుతుందంట. ఈ మేత మెదడుకి చేరదు, ఆ పొట్టకు చేరుతుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది పిన్ని. ఏంటే? ఈవినింగ్ ఆ గౌతమి బర్త్డే పార్టీ ఉంది కదా? ఉంది. కేక్ కటింగ్ అయ్యాక ఆడవాళ్లు వంట చేస్తుంటే ఈ మగాళ్ళు ఏం చేస్తారు? ఏముంది, ఏ ప్యాకెట్ ఆడుకుంటారు. పేకాటతో పాటు డ్రింక్స్ కూడా సర్వ్ చేయించు. అమ్మో, ఇంట్లో అంత ధైర్యంగా మందు కొడతారా? అకేషనల్ గా కొడతారులే. నువ్వు విజయ్ నొప్పించు. నేను 2 పిల్స్ ఇస్తాను. అవి కృష్ణ గ్లాస్ ని చేరేలా చెయ్యి. పిల్స్ కలిపిన డ్రింక్ తాగాక కృష్ణ కళ్ళు తాగిన కోతవుతాడు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. వద్దే, ఏదన్నా తేడా జరిగితే జీవితాలు తలకిందులవుతాయి, అబ్బాస్ పాలవుతాం. అలాగని భయపడుతూ కూర్చుంటే ఎందుకు పనికి రాకుండా పోతాం. కృష్ణకు గౌతమికి శోభనం జరిగిపోతే నేను ఓడిపోయినట్టే లెక్క. ఎంగిలి పడ్డ కృష్ణను వదిలేసి ఎటైనా వెళ్లి సూసైడ్ చేసుకోవాలి. అదే నాకు కృష్ణకి ఫస్ట్ నైట్ జరిగితే ఆ గౌతమి ఆత్మహత్య చేసుకుంటుంది. నేనే గెలుస్తాను. కృష్ణను మనతో తీసుకెళ్లిపోవచ్చు. సింపుల్. ఇప్పుడు చెప్పు పిన్ని, నీకు నా చావు కావాలా, శోభనం కావాలా? నీ శోభనమేనే. ఇక నాకు వదిలిపెట్టు. చీకటి పడగానే చెలరేగిపోతాను. Happy birthday to you. Happy birthday to you. Happy Happy birthday, dear Gautami. Happy birthday to Happy you. birthday to you.
నవ్వవే. రేపటి నుంచి నీకు నవ్వులుండవు. ఈ సంబరమే నీకు ఆఖరి సెలబ్రేషన్. కేక్ చాలా మిగిలిపోయింది కదా, ఏం చేస్తారు దాన్ని? ఏ నువ్వు తిందామనుకుంటున్నావా? వేస్ట్గా పడేయడం కన్నా నా పొట్టలో పడేస్తే మంచిది కదా. నీకెప్పుడు తిండి గోలే. ఎందుకీ నేను చెప్పింది ఏం చేశావు? ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడూ అయిపోయాయి. ప్లాన్ పక్కా కదా? ఖచ్చితంగా కృష్ణతో ఈరోజు నీకు ఫస్ట్ నైట్ అవుతుంది, ఇది ఖాయం. మరి మిగిలిపోయిన కేక్ తినేదా? మీకు అమ్మ గౌతమి, పద పాయసం చేద్దాం. పదవే, కూరగాయలు కోసిద్దు గాని. ఇది తీసుకో పింకీ. పదవే, పదండి పదండి. పదండి, రావే. కృష్ణ, లేడీస్ వంటలు చేసే లోపు మనం ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం. ఇండోర్ గేమా? క్యారమ్సా? కాదు, కార్డ్స్. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, రా. రా కృష్ణ, కూర్చో. కార్డ్స్ ఆడడం నాకంతగా రాదు. నేను మాత్రం పెద్ద ప్లేయర్నా, కాసేపు ఏదో సరదాకి. ఇదేంటి? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది ఇది తీసుకో. సారీ విజయ్, ఆ రోజు పబ్ ఇష్యూ తర్వాత డ్రింక్ కంప్లీట్గా మానేశాను. నాకు కూడా పెద్ద అలవాట్లేదు కృష్ణ. ఈరోజు వదిన బర్త్డే కదా, చాలా రోజుల తర్వాత మనం అంతా సంతోషంగా ఉన్నాం. అందుకే చెరొక 2 పెగ్స్ అంతే. ఏం కాదు కృష్ణ, తీసుకో. తీసుకో. cheers. చేసుకోటాక సిప్ చేయాలి. విజయ్ని చాలా బాగా మేనేజ్ చేసావు పిన్ని. అతను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. శశి మీరా అన్నాడు, సరదాగా ఏం కాదు అన్నాను. మళ్ళీ రేపు మన మీద అనుమానం రాదు కదా? ఎందుకు వస్తుంది? నువ్విచ్చిన పిల్స్ కృష్ణ గ్లాసులో మాత్రమే కలిపాను. విజయ్కేం కాదు. కృష్ణే కావాలని చేశాడని విజయ్ కూడా అనుకుంటాడు. నువ్వు సూపర్ పిన్ని. ఏమండి, ఇక్కడున్నారా? ఏంటి దాస్తున్నారు? ఏం లేదే. ఆ గ్లాసులో ఏంటి? అది కూల్ డ్రింక్స్. కింద పెట్టారేంటి? అదే వదినా, పేక మొక్కల మీద ఒలిగిపోతుందేమోనని కింద పెట్టాం.
సరే, వంటయ్యేలోపు వేడివేడికి బజ్జీలు తినండి. థ్యాంక్స్ గౌతమి, సూపర్ కాంబినేషన్. కాంబినేషన్ ఏంటి? అంటే అది మరేం లేదు వదినా, ప్యాకలాడుతూ బజ్జీలు తినడం మంచి కాంబినేషన్ అంటున్నాడు. అవును, అంతే అంతే. ఇంతకన్నా మంచి ఎంటర్టైన్మెంట్ దొరకలేదా మీకు? ఏమైంది కృష్ణ? ఏం లేదు. సరే సరే, వదినికి డౌట్ రాకుండా త్వరగా లాగించు. కానీ కానీ కృష్ణ, కార్డ్ అయ్యి. షో. ఓ మిక్సింగ్ కరెక్ట్గా ఉందా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వన్ మోర్ పెగ్. ఓకే, గుడ్. మర్చిపోయాను, ఇది కూడా చీర్స్. చీర్స్. మళ్ళీ ఇదేంటి? ఇదే లాస్ట్ పెగ్, బోనస్ పెగ్. మళ్ళీ వదిలేసేస్తుంది, త్వరగా తాగు తాగు తాగు. కృష్ణ, ఆర్ యు ఓకే? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. యు ఆర్ నాట్ ఓకే. చూడు, జోకర్ వేసావు. చెప్పాను కదా విజయ్, నాకు కార్డ్స్ ఆడటం రాదని. సరే తాగు. కాసేపట్లో నిజంగానే కృష్ణ జోకర్ కాబోతున్నాడు పిన్ని. ఎస్. ఏ వెళ్ళు వెళ్ళు, మన ప్లాన్ వర్కౌట్ చెయ్యి. వెళ్ళు. ఏవండి, ఒకసారి ఇటు వస్తారా? వస్తున్నాను గౌతమి. సూపర్. విజయ్, గౌతమి పిలుస్తోంది, నేను వెళ్ళొస్తాను. జస్ట్ 2 minutes లో వస్తాను. అలాగే. ఏ కృష్ణ, ఆర్ యు ఓకే? రా కృష్ణ. గౌతమి ఆగు. ఎస్. ఆగు గౌతమి. రా కృష్ణ. గౌతమి ఆగు.
నమస్కారం. నమస్తే నమస్తే. ఈ టైంలో వచ్చారండి? ఈ రోజు మీ వదిలి గారి పుట్టినరోజు కదా బాబు. అవును. శుభాకాంక్షలు చెప్పిపోదామని వచ్చాం బాబు. ఓ అలాగా. రా కృష్ణ, త్వరగా రా. వస్తున్నాను గౌతమి. మరి ముద్దిస్తావు కదా? ఇస్తాను కృష్ణ. పొద్దుటి నుంచి ఊరించావు. ఇప్పుడు నాకు 10 ముద్దులు కావాలి. ముద్దులేం కర్మ కృష్ణ, నా సర్వస్వం తీసుకో. రా గౌతమి, త్వరగా రా. నాకు ముద్దులు ఇవ్వు. రా గౌతమి, ముద్దిస్తా అన్నావు కదా. రా రా గౌతమి. ఇషిక ఇషిక ఎక్కడికి వెళ్ళింది? ఇషిక ఇషిక. అరే గౌతమ్ వచ్చేసిందే, ఏం జరుగుతుందో ఏమో. ఇషిక నాకు ముద్దులు ఇవ్వు. ఇషిక ఇషిక. గౌతమి గౌతమి బ్యాడ్ బాయ్. గౌతమి, ఏమైంది? తోసేసావు. రా గౌతమి, కిస్మీ గౌతమి. బ్యాడ్ బాయ్ తాగేసి నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. పిన్ని పిన్ని. అయ్యయ్యో బిడ్డ, ఏమైనాది? పిన్ని, ఆ బ్యాడ్ బాయ్ నేను ఇంట్లో ఉండను. అది కాదే, నా మాట వినే. అమ్మా ఇషిక, నా మాట వినే తల్లి. ఇషిక, అయ్యో వద్దు పిన్ని, ఆగమ్మా. పిన్ని నాకు ఇషిక, భయంగా ఉంది. నా మాట విను. అమ్మా ఇషిక, నేను వెళ్ళిపోతాను. చెప్పేది వినమ్మా. గౌతమి, వద్దు పిన్ని. ఇషిక, ఆగమంటున్నానా? గౌతమి, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలు. ఇషిక, నా మాట రా గౌతమి. పిన్ని, ఉండమ్మా. ఆగిషిక, నా మాట వినమ్మా. వదిలు పిన్ని. ఆగమంటున్నానా నిన్ను? నన్ను వదిలు. వినవే, నా మాట విను. పిన్ని, నేను వెళ్ళిపోతాను. ఇషిక, చెప్తుంది నీకే. ఆగిషిక, నా మాట విను. వదిలు. అరే ఆగమ్మా. నేను వెళ్ళిపోతాను. ఇషిక, నా మాట విన్ తల్లి. ఆగమంటుంటే. ఆ బ్యాడ్ బాయ్ నన్ను పాడు చేయాలని చూశాడు పిన్ని. నన్ను గదిలోకి లాగి గట్టిగా వాటేసుకొని ముద్దలు పెట్టి ఇంకా ఏదేదో చేయబోయాడు పిన్ని. నేను తప్పించుకొని వచ్చేసాను. పిన్ని, నాకు ఆ బ్యాడ్ బాయ్ చూస్తుంటే భయంగా ఉంది. భయంగా ఉంది. ఊరుకో.
గౌతమి ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమైంది? ఏమైనదా? తాగిన మైకంలో నువ్వు నా బిడ్డ బతుకుని బుగ్గిపాలు చేయబోయినావయ్యా. పిచ్చిదని కూడా చూడకుండా దీని మీద ఇంత అఘాయిత్యం చేయబోయావు. నీకు మనసెట్ట వచ్చినదయ్యా? అంతగా దీని మీద మోజుంటే దీని మెళ్ళో తాళెందుకు తెంపినావు? మళ్ళీ గౌతమ్ మెళ్ళో తాళెందుకు కట్టినావు? దీంతోనే కాపురం చేయొచ్చు కదయ్యా. ఇంత దాకా వచ్చింది కాబట్టి గౌతమితో పాటే మా పిల్లను కూడా ఏలుకోమని చెప్పండి. ఈశ్వర్ బాబుకు కూడా అనసూయ గౌతమి ఇద్దరు భార్యలు కదా. కృష్ణకు కూడా ఇద్దరు భార్యలుంటారు. ఆవిడ చెప్పింది కూడా సబబుగానే ఉంది.